సత్యం వాళ్ళ ఇంటికి వచ్చిన చుట్టాలు వాళ్ళ కూతురి పెళ్ళికి చెప్పడం కోసమని కార్డ్ తీసుకొని వస్తారు. అయితే వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళు. ఇంకా ప్రభావతికి ఏంది, మనసులో కోరికల మీద కోరికలు మొదలైపోతాయి. వీళ్ళేంటి ఒక కూతురినే కన్నారు, అంత డబ్బున్న వాళ్ళన్నారు, ఇంకో కూతురిని కనొచ్చు కదా, మా మనోజ్కి ఇచ్చి చేసేవాళ్ళం కదా, అప్పుడు మా మనోజ్ పెద్ద డబ్బున్న వాళ్ళ కుటుంబంలో పడిపోయి ఉంటాడు కదా అని అయితే అనుకుంటూ, సర్లే ఏదైతే ఏమైంది, కనీసం వాళ్ళ దగ్గర జాబ్ అయినా చూద్దామని మనోజ్ని లాక్కొని పోతుంది. అంటే ఆమె అత్యాశ అక్కడ బయటపడుతుందన్నమాట. ఇంతలో వాళ్ళు మీనా కాఫీ ఇవ్వగానే మీనాని చూసి చాలా ముచ్చట పడిపోతారు. ఎంత బాగుందో మీ కోడలు అని. వాళ్ళేమనుకుంటారంటే మనోజ్కి మీనాకి పెళ్ళయింది, వీళ్ళిద్దరు చూడముచ్చట జంట, చిలక గోరింకల్లా ఉన్నారు అంటూ ఉంటే అప్పుడు హీరో ఎంట్రీ ఇస్తాడు. ఈ చిలక మొగుడు నేనమ్మా, ఆ వాడు కాదు, మీరంటున్నారే గోరింక, ఆ గోరింక తమ్ముడు నేను. ముందు ఏదైనా మాట మాట్లాడేటప్పుడు తెలుసుకొని మాట్లాడండి, అంతేకాని నా భార్యను పట్టుకొని వాడి భార్య అని చెప్పడానికి మీకు ఎంత ధైర్యం అంటూ చెడామడ వాయించేస్తాడు. రెస్పెక్ట్ లేకుండా మాట్లాడతాడనమాట. అప్పుడు ప్రభావతి కోపం వస్తుంది. వీడేంది మొత్తం చెడగొట్టేశాడు, వాళ్ళని ఎలాగోలా మాయ చేసి బుట్టలో పడేసుకుని వాళ్ళ దగ్గర జాబ్ మనోజ్కి ఇప్పించాలి అనుకుంటే ఇలా మాట్లాడేది అని అయితే అనుకుంటూ ఉంటే అలా చేశాడని బాధపడుతూ ఉంటుందన్నమాట. మీనా కూడా ఒక రకంగా బాధపడుతుంది. ఎందుకంటే వాళ్ళ ముందు కూడా నాకు బలవంతంగా ఈమెనిచ్చి పెళ్లి చేశారన్నట్టు మాట్లాడడము అది నచ్చదు. ఇక ఆ విషయం గురించి మీనా బాధపడుతూ ఉంటుంది. అప్పుడు సత్యం వచ్చి, వాడు అన్న మాటలకే నువ్వు బాధపడుతున్నావు కానీ మీనా, వాడు మనసులో ఉన్న ప్రేమ బయటకు వచ్చింది, దాన్ని గమనించావా? చూడు, నలుగురిలో నిన్ను పరాయి వాళ్ళ భార్య అనగానే వాడికి ఎంత కోపం వచ్చిందో, నా భార్యను పట్టుకొని వేరే వాళ్ళతో పోల్చి మాట్లాడతావా అన్నట్టు. దీని గురించి ఎందుకమ్మా ఆలోచించవు? వాళ్ళ మార్పు వస్తుందమ్మా, ఖచ్చితంగా వస్తూ ఉంది, నువ్వు అది గమనించుకోవడం లేదులే. కానీ బాలు చాలా మారిపోయాడు, తనకి ఎంత జెలస్ ఫీలింగ్ వచ్చిందో చూడు పక్కన వాళ్ళు. అలా అనేసరికి నిన్ను వాడు భార్యగా ఎప్పుడో అంగీకరించేశాడు, నువ్వు దాన్ని అర్థం చేసుకో తల్లి అంటూ మంచి మాటలు చెప్తాడు. మీనా కూడా ఆలోచనలో పడుతుంది, నిజమే కదా అన్నట్టు.